గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అనమాట. ఎందుకంటే నాకు 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు. అండ్ అలాగే నాకు చాలామంది కమెంట్ సెక్షన్లో కంగ్రాచులేషన్స్ హరికృష్ణ అని నాకైతే కమెంట్ చేయడం జరిగిందనమాట. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు ఒక స్కూల్ ప్రాజెక్ట్స్ అయితే చేసామన్నమాట. స్కూల్ ప్రాజెక్ట్స్ ఇప్పటి నుంచి ఒక 4 వీడియోలు అయితే వస్తాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా మనం అయితే 10K కూడా రీచ్ కావాలి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే నేను 200 likes అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి అబ్బా. లైక్ చేసే నాకు మంచి పుషప్ అయితే వస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే బ్లైండ్ స్టిక్ అనమాట. బ్లైండ్ స్మార్ట్ స్టిక్ అంటారు దీన్ని. బ్లైండ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు కళ్ళు కనిపించవు. అందువలన నేనైతే కన్నా ఒక స్టిక్ అయితే తయారు చేశాను. దాని ముందర ఆబ్జెక్ట్ ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా సౌండ్ అయితే వస్తుంది అనమాట. యూట్యూబ్ క్రియేటర్స్ అయితే కన్నా ఐఆర్ సెన్సార్తో అయితే చేస్తుంటారు అనమాట. కాకపోతే అది ఫేక్, అంటే వర్క్ అవుతుంది కానీ అది ఓన్లీ డేలో అయితే వర్క్ కాదు, నైట్ మాత్రమే వర్క్ అవుతుంది అనమాట. అందుకోసం నేను 2 వీడియోలు అయితే చేశాను. చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే మోసపోతుంటారు అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ బ్లైండ్ స్టిక్ అనేది అయితే మనకు చాలా యూజ్ అవుతుంది. దానికోసం చాలామంది తయారు చేసుకుంటారు కానీ అది వర్క్ కాకపోవడంతో గివ్అప్ అయితే చేస్తారనమాట. అందుకోసమే ఐఆర్ సెన్సార్తో అయితే ప్రాజెక్ట్ ఇది వర్క్ కాదు. ఐఆర్ సెన్సార్తో ప్రాజెక్ట్ మార్నింగ్ మాత్రం పనిచేయదు, నైట్ ఒకటే పనిచేస్తుంది అనమాట. అందుకోసం నేను అల్ట్రాసోనిక్ సెన్సార్తో అయితే తయారు చేశాను ఆర్డినో కోడింగ్తో. అదే మనకు బెటర్ దెన్, అంటే బ్లైండ్ స్టిక్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఇదే స్టిక్ మనం ఆర్డినోతో అల్ట్రాసోనిక్ సెన్సార్తో అయితే చేస్తేనే వర్క్ అవుతుంది. ఈ 2 వీడియోలు చూడండి. ఈ 2 వీడియోల్లో అల్ట్రాసోనిక్ సెన్సార్ మాత్రం మెయిన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మీ స్కూల్లో ప్రజెంటేషన్ చేస్తే పక్కాగా మీకు ఫస్ట్ ప్రైజ్ అయితే వస్తుంది. రాకపోతే నాది గ్యారంటీ. వచ్చి నన్ను అడగండి. ఊరికి జోక్ చేసా గైస్. నేనైతే ఐఆర్ సెన్సార్తో అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఒక ఐఆర్ సెన్సార్ తీసుకోండి. అండ్ ఒక లాంగ్ జంప్ వైర్ అయితే తీసుకోండి. ఒక 1 మీటర్ 2.5 మీటర్ తీసుకోండి. అండ్ VCC వైర్ అయితే సాల్వింగ్ చేయండి. అండ్ గ్రౌండ్కి అయితే వైర్ సాల్వ్ చేయండి. ఫస్ట్ సెకండ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఒక గ్రీన్ వైర్ అయితే తీసుకోండి, మీకు నచ్చిన కలరు. అండ్ దానికి ఒక హీట్ సింక్ అయితే వేయండి. హీట్ సింక్ చేసిన తర్వాత మనం వైర్ అయితే ఇప్పుడు సాల్వింగ్ చేద్దాము. వైర్ సాల్డరింగ్ చేసి అదే సాల్డరింగ్ ఐరన్తో మనం హీట్ సింక్ పెట్టి హీట్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా అది చాలా స్ట్రాంగ్గా అతికిపోతుంది అనమాట. నేను ముందు పాజిటివ్ నెగిటివ్ వైర్ కూడా ఇదే విధంగా హీట్ చేశాను, అది చూపేలే వీడియోలో. ఇప్పుడైతే మనం సాల్డరింగ్ ఐరన్తో హీట్ చేసి చూసాను చూడండి. మీరు మ్యాచ్ బాక్స్ అయినా యూజ్ చేయొచ్చు అండ్ లైటర్ అయినా యూజ్ చేయొచ్చు. నా దగ్గర సాల్డరింగ్ ఉంది కాబట్టి నేను వెంటనే సాల్డరింగ్ ఐరన్తో చేస్తున్నాను. చాలా సింపుల్. అండ్ ఇప్పుడైతే మనం ఒక ఎల్ షేప్ అయితే తీసుకోండి. PVC మనకు ఒక 10 to 20 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ దొరుకుతుంది PVC షాప్లో. దాంట్లోకి ఎక్కించేయండి. ఫస్ట్ ఈ వైర్ అంతా దాంట్లోకి ఎక్కించిన తర్వాత హ్యాండిల్ కోసం ఒక PVCని అయితే కట్ చేసి పెట్టుకోండి. అండ్ దానికి ఒక స్విచ్ కూడా హోల్ వేయండి. ఇప్పుడైతే మనం ఈ 3 వైర్లను లోపలికి ఎక్కించండి. ఫస్ట్ స్విచ్ ప్లేస్లో మాత్రం రెడ్ వైర్ అయితే పైకి తీసుకోండి. ఒక స్విచ్ కూడా తీసుకోండి. అదేవిధంగా స్విచ్ పాజిటివ్ వైర్ సాల్వింగ్ చేసేయండి. అండ్ బ్యాటరీ పాజిటివ్ వైర్ కూడా డైరెక్ట్గా సాల్వింగ్ చేసేయండి. ఇక్కడ వరకు చాలా సింపుల్. కావాలంటే సర్క్యూట్ డయాగ్రామ్లో చూస్ చేసుకోండి. ఇక్కడైతే నా స్విచ్కి అయితే నేను సాల్వింగ్ చేసేసాను. అండ్ ఇప్పుడైతే మనం ఒక బ్లాక్ వైర్ అయితే 2 ఉంటాయి కదా కామన్గా మన ఐఆర్ సెన్సార్ నుంచి బ్యాటరీకి, ఆ 2 వైర్లు సాల్వింగ్ చేసి టేప్ వేసేయండి. నా దగ్గర ఆ టేప్ ఉంటే టేప్ వేస్తున్నాను. హీట్ సింక్ వేద్దాం అనుకుంటే కనిపించట్లేదు. అండ్ ఇప్పుడైతే ఒక బజర్ తీసుకోండి. 3 volts బజర్ అనమాట. ఇది బజర్ పాజిటివ్ వైర్ ఉంటాయి కదా, అది డైరెక్ట్గా స్విచ్ పాజిటివ్ కాడ ఇవ్వండి, బ్యాటరీ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. అండ్ నెగిటివ్ వైర్ ఉంది కదా, అది ఐఆర్ సెన్సార్ నుంచి వచ్చింది, అది దాన్ని కనెక్ట్ చేసేయండి సాల్వింగ్ చేసి. అండ్ ఒక రింగ్ PVC తీసుకోండి, దాంట్లో హోల్ పెట్టి నేను దాంట్లో బిగించేసాను ఫేక్ ఎక్కేసి. చాలా సింపుల్. ఇవన్నీ మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి నేను అంతా చూపించట్లేదు. అండ్ ఈ LPVC ఉంది కదా, మనం కరెక్ట్గా దాంట్లో పెట్టేసేయండి. మనకు ఒక పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది అనమాట, ఆ స్టిక్ షేపు. చూడండి నేను కరెక్ట్గా కట్ చేసుకున్నాను. హ్యాండిల్ చేయబెట్టాను, హ్యాండిల్ షేప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక లాంగ్ PVC తీసుకోండి. ఒక 3.5 నుంచి 4 అడుగుల దాకా ఐఆర్ సెన్సార్ వైర్ అయితే మనం లోపలికి ఎక్కించి ఈ షేప్లోకి అయితే కూర్చోబెట్టాలన్నమాట. జస్ట్ ప్రెస్ చేయండి, ఫేక్ ఎక్కేయాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. స్ట్రాంగ్గా అట్లే విధంగా కూర్చుంటుంది అనమాట. అండ్ ఇప్పుడైతే రెడీ అయింది. మనం ఇక హోల్స్ చేసి ఆ 2 ఐఆర్ సెన్సార్లను బయటకు వచ్చే విధంగా ఫిట్ చేసేయండి అంతే. ఐఆర్ సెన్సార్ స్మార్ట్ బ్లైండ్ స్టిక్ ఇది ఒక కేటగిరీ. మీరు బాగా గమనించండి, మార్నింగ్ టైంలో అయితే కన్నా ఆటోమేటిక్గా సౌండ్ అయితే వస్తుంటుంది అనమాట. ఇప్పుడైతే మనం ఒక అల్ట్రాసోనిక్ సెన్సార్ బ్లైండ్ స్టిక్ అయితే చేద్దాము. ఒక ఆర్డినో యూనో తీసుకోండి.
అండ్ మేల్ టు ఫీమేల్ వైర్ అయితే కనెక్ట్ చేసిన వైర్ తీసుకోండి. అల్ట్రాసోనిక్ సెన్సార్ ఒకటి. ఇప్పుడైతే మనం గ్రౌండ్ వైర్ అయితే ఇద్దాము. పిన్ ఇది పెట్టేసేయండి, సింపుల్ అంతే. అండ్ ఒక గ్రీన్ వైర్ అయితే తీసుకోండి. అండ్ ఇది వచ్చి ఎల్లో వైర్ తీసుకోండి అండ్ రెడ్ వైరు. ఇప్పుడు వచ్చేసి ఇది 5 Ω అనమాట, పాజిటివ్ వైరు. అండ్ ఇప్పుడు గ్రౌండ్ వైరు. అండ్ ఇది వచ్చేసి ట్రింగ్, తర్వాత ఈకో, ఇంతే అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి బజర్ వైర్ అయితే పాజిటివ్ వైర్ ఇక్కడ ఇచ్చేసేయండి. దాంట్లో గ్రౌండ్ వైర్ ఒక మూలన అయితే ఇచ్చేయండి, ఆ మూలన ఉంటుంది. అండ్ 9V బ్యాటరీ అయితే తీసుకోండి. ఇది ఆర్డినో పవర్ కోసం, ఒక స్విచ్ ఆన్ ఆఫ్ కోసం, అంతేగా. డిస్క్రిప్షన్లో అయితే నేను సర్క్యూట్ డయాగ్రామ్ ఇస్తాను, దాన్ని చూసి అయితే జాగ్రత్తగా చేసుకోండి. అందుకోసం నేను కనెక్షన్లు చెప్పలేదనమాట, జాగ్రత్తగా చూసి చేసుకోండి. అండ్ ఇప్పుడైతే వర్క్ అవుతుంది, వినండి సౌండ్. గైస్ ఇప్పుడైతే మనం అంతా సర్క్యూట్ అయితే అయిపోయిందనమాట. మనం ముందు చేసాం కదా ఎయిర్ సెన్సార్ సర్క్యూటు, సేమ్ అదే పీవీసీలోనే అది పీకేసి దీంట్లో అయితే బిగిస్తున్నాను అనమాట. ఇప్పుడు సేమ్ సర్క్యూటే, ఇంకా దాన్ని ఏం చేయాల్సిన అవసరం లే. ఇక్కడ చూడండి నేను అంతా కనెక్షన్స్ అయితే ఇస్తున్నాను, చాలా సింపుల్. అండ్ ఇప్పుడైతే ఫైనల్గా వీడియో టెస్ట్ చేస్తున్నాను, చెక్ చేయండి ఒకసారి మీరే. ఇప్పుడైతే కొద్దిగా రియాలిటీ కోసం అయితే స్పెట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో చూడండి సౌండ్ అయితే వస్తుంది. ఇప్పుడైతే సూపర్ బాగా వర్క్ అవుతుంది. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇక్కడ 3 స్టెప్స్ అయితే పెట్టాను, మొత్తం ఇక్కడ 1 2 3. ఇప్పుడైతే మనం టెస్ట్ చేయబోతున్నాం అనమాట. ఈ సెన్సార్తో అయితే మనకి ఇది యూజ్ అవుతుందా పక్కాగా మనం చేసాము కదా, ఇప్పుడైతే టెస్ట్ చేయబోతున్నాను, ఒకసారి చూడండి. అండ్ మీకోసం అయితే కళ్ళు కూడా మూసుకుంటాను, స్పెట్స్ తీసేసి. ఇప్పుడైతే నేను ఈ సెన్సార్ ఫస్ట్ కళ్ళు తిరుగుతా ఎక్కడని తెలియకుండా. అబ్దుల్ నువ్వు ఎక్కడైనా చెప్పొద్దు మరి. ఇప్పుడైతే నేను ఆన్ చేస్తాను. చెప్పాలి కదరా, అటు పోతున్నా చక్కగా పొడలో చెప్పొద్దన్నాను, చెప్పొద్దన్నాను. Friends are toxic, all ambitionless, so rude and always negative. Okay. సో గైస్ చూసారు కదా మన వీడియో. గైస్ ఈ బ్లైండ్ స్టిక్ ఏ విధంగా అనిపించిందో మీకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొట్టేయండి అబ్బా, దీన్ని కొట్టేస్తే మనకి సబ్స్క్రైబ్ బటన్ అయితే చూపిస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ సీన్ ద స్కూల్ ప్రాజెక్ట్.